ఆవేదనతోటి మాత్రం మేము మీరు చిన్న పిల్లలు కూడా కాదు కాదుగా మేడం. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం మీరు అవి కూడా చేయలేరు కదా, మీరు అవి కూడా చేయలేరు అంటే వాళ్ళు చేయనందుకే కదా మేడం మీ ప్రభుత్వం అనుకున్నాం. మీ ప్రభుత్వం అన్న చేయలేదా మేడం? ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చారు, సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పింది. ఆ 2 లక్షల మీద మాట్లాడాలి కదా మేడం. ఇప్పుడు వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ అదే అంటారు, త్వరలో అని చెప్తారు, ఆ మాట రానివద్దు. దయచేసి వాళ్ళకి చెప్పండి, త్వరలో అంటే 1 year 2 years చెప్తే దానికి సరిపడా మేము అమౌంట్ తెస్తాం, లేకపోతే అంటే ప్రైవేట్ జాబ్ చేసుకుని అమౌంట్ పెట్టుకుంటామని చెప్పారు మేడం. త్వరలో కాకుండా ఎప్పుడు వేస్తారు మీకు క్లారిటీ ఉంటాయి చెప్పండి మేడం. క్లారిటీ లేకపోతే మాకు ఎవరైతే హామీలు ఇచ్చారో బల్మూరు వెంకటన్న కానీ, రియా సార్ కానీ, ఆకునూరు మురళి సార్ కానీ, కోదండరామ్ వీళ్ళు మాత్రం మాకు హామీలు ఇచ్చారు. వీళ్ళని చూసి మేము ఓట్లు ఇచ్చినాము. రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కానీ, వీళ్ళు మాత్రమే మాకు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే మేము అప్పటి వరకు ధర్నా కొనసాగిద్దామని అనుకున్నాం మేడం. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి త్వరలో అంటే ఎవరు నమ్మాలి మేడం? అసలు వీళ్ళు రేవంత్ రెడ్డి గారిని కలుస్తుండ్రా, ఆయన చెప్తుండ్రా, లేక టీజీపీఎస్సీ చైర్మన్ చెప్తుండ్రా, మాకు క్లారిటీ లేదు మేడం. అసలు వీళ్ళంతా వీళ్ళే స్క్రిప్ట్ త్వరలో ఇంకేమన్నా అంటే న్యాయపరమైన వివాదాలు ఉన్నాయి కాబట్టి దానికి ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ లో వీళ్ళకి కూడా తెలుసు, ఉద్యోగాలు ఖాళీలు క్లియరెన్స్లు, రేషనలైజేషన్ రీఓపెనింగ్ ఇష్యూస్. నేనేమంటున్నా టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ ఆల్రెడీ మీకు తెలుసు. వాళ్ళు చెప్పనివ్వండి, మీరు లాస్ట్ ఒకేసారి చెప్పండి. మాకు వీటన్నిటి మీద క్లారిటీ కావాలి మేము. ఎందుకంటే గ్రూప్ 2 పోస్టులు వేస్తామని గతంలో చెప్పారు, గ్రూప్ 3 పోస్టులు వేస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, దానికి చట్టబద్ధత లేదు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు? 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఈ జీవో 29 కానీ 46 కానీ జీవోలు ఎప్పుడు రద్దు చేస్తారు? వీటన్నిటి మీద క్లారిటీ కావాలి. రైట్, అంటే వీటన్నిటికీ టైం పడుతుంది అన్నారు. ఒక్కోదానికి ఒక్కో కారణం వాళ్ళు చెప్తారు కాబట్టి మీ ఫ్యూచర్ ప్లాన్ అంటే మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ అంటే మేడం వీళ్ళందరూ మాకు హామీ ఇచ్చారు మేడం గతం లోపల. మేము వాస్తవానికి 3-4 నెలల వరకు బుక్కులు పాకి పెట్టాలని అని చెప్పి ప్రతిరోజు వచ్చి చెప్పారు మేడం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి. వీళ్ళందరూ చెప్తే మేము బుక్కులన్నీ పాకి పెట్టి ఊళ్ళలోకి 3-4 నెలల వరకు గ్రామాల్లో ఉన్నాం మేడం. నిజానికి ఆ 3 నెలల వరకు మేము ఊళ్ళలోకి వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయకపోతే ఈ రోజు మాకు జాబ్లు వచ్చాయి మేడం. 3-4 మార్క్స్ తోటే జాబ్లు మిస్ అయిపోయినాం. మేము ఇప్పుడు బాధపడుతున్నాం, అనవసరంగా మేము వాళ్ళ మాటలిని ఊళ్ళలో పోయినాం మేడం. సో మాకు ఎవరైతే హామీలు ఇచ్చారో ఈ హామీలు అన్నిటిని కూడా ఖచ్చితంగా మీరు నెరవేర్చాలి. మాకు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి మాకు స్పష్టమైన, ఇప్పటికీ రాహుల్ గాంధీ గారు స్పందన లేదు మేడం. ఎన్ని ట్విట్లు చేసినాం మేడం. దెబ్బలు చిక్కటి అశోక్ నగర్ మేడం ఈ రోజు పొద్దుగా నుంచి సాయంత్రం వరకు మొత్తం పోలీసు వాళ్ళే మేడం. ఎటు చూసిన పోలీసు వాళ్ళే. అసలు నిరుద్యోగులు అంటే ఎట్లా మేడం? గత ప్రభుత్వంలో అట్లే, ఈ ప్రభుత్వంలో అట్లే. కనీసం మేడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపలనే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి చేశారు మేడం. సో ఆస్మా గారు, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అండ్ మరో నేను స్టార్టింగ్లోనే అడిగాను, మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాను అని చెప్తున్నారు కాబట్టి మీకు ప్రజల నుంచి కూడా మద్దతు ఉంది. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచో వాళ్ళ పిల్లలు కూడా నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. సో ప్రజల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే, నేను అక్కడ ఉండే సమస్యలు ఏందని చెప్పేసి కూడా అడిగిన, చాలా మందిని చెప్పారు. కొంతమంది మాకు రేషన్ కార్డులో మా నేమ్ లేదు, ఇవి అన్ని జిల్లాల్లో ఉన్న సమస్యలే. ఈవెన్ నా పేరు కూడా ఇప్పటికీ రేషన్ కార్డులో లేదు. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి అక్కడ మా పేర్లు రేషన్ కార్డులో లేవు, ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. నిరుద్యోగమే అనుకున్నా కానీ ఇంకా ఈ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో ఇట్లా జరిగిందనే వీళ్ళని గెలిపించుకున్నాము. ఇప్పటికీ ఆ సమస్యలు కొనసాగుతున్నాయి. చేస్తాము, త్వరలో చేస్తాము, నిరుద్యోగం కూడా జాబ్స్ ఇస్తాము, నోటిఫికేషన్స్ ఇస్తాము, త్వరలో ఇస్తాము. అయ్యి త్వరలో డైలాగులు వద్దు. ఒకటే స్క్రిప్ట్ 10 మంది రాసుకొని అదే చదవకండి. మీరు ఎప్పుడు ఇస్తారా చెప్పండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా నేను జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్న నిరుద్యోగుల తరపు నుంచి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా నిరుద్యోగుల మద్దతుతోనే నేను జూబ్లీహిల్స్లో పోటీకి దిగుతున్నా. మీరు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే, మీరు త్వరలో అనే మాట పక్కన పెట్టి ఈ క్షణమే మీరు ఖచ్చితంగా సీఎంని కలిసిర్రు అండ్ మీరు మొత్తం మాట్లాడుకున్నారు పార్టీలో. ఇంతకుముందు కూడా డిబేట్లో ఇదే డైలాగు. ఇదంతా కాదు, మీరు ఈ డిబేట్లోనే చెప్పండి ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్స్, డేట్తో సహా కూడా చెప్పండి. మాకు ఎన్ని పోస్టులతో ఇస్తున్నారో కూడా చెప్పండి. సో గౌతమ్ గారు, ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఎటు తిరిగి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని వాడుకుంటుంది రాజకీయంగా. నిజంగా వాళ్ళకి న్యాయం జరగాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. వాళ్ళు అలా నిరుద్యోగులుగా ఉంటేనే వీళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు. మేడం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ బట్టగాల్చి మీదేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ అని చెప్పేసి మాట్లాడారు. ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది నిరుద్యోగులు. ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి బాధపడుతుంది నిరుద్యోగులు. ఆనాడు బీఆర్ఎస్